ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కన్యారాశి స్నేహితులారా, నేను చెప్పే ఈ మాటను అత్యంత జాగ్రత్తగా వినండి. రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో ఎవరు ఊహించని విచిత్రమైన సంచలనమైన సంఘటనలు మీరు ఎన్నడూ ఊహించని విధంగా జరగబోతున్నాయి. అవును, మీ మనసు లోతుల్లో ఉన్న కానీ పైకి చెప్పుకోలేని భయాలను, మీరు ఇప్పుడు అసలు ఊహించని నిజాలను నేను బయట పెట్టబోతున్నాను. ఇది దైవం పంపిన స్పష్టమైన సంకేతం. ఇది మీకోసం మాత్రమే, కేవలం కన్యారాశి వారి కోసం మాత్రమే. కాబట్టి నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. కన్యారాశి వారి తత్వం 10 మంది బాగుండాలి, బంధువులు బాగుండాలి, ఇంట్లోని వారు బాగుండాలి, అందరూ మంచిగా బ్రతకాలి, ఇలానే ఆలోచిస్తారు. అయితే వీరు ఎవరికైతే ఎక్కువగా మంచి చేస్తారో వారే వీరిపైన నిందలు వేస్తారు. వారితోనే వీరికి ఎక్కువగా గొడవలు జరుగుతాయి. అది వీరు అస్సలు తట్టుకోలేరు. ఎదుటివారు వీరితో గొడవ పడినా, వీరి సాయం పొందినా గాని వారు అలాంటివి ఆలోచించరు. కానీ సాయం చేసి మరీ ఎదుటివారి వల్ల మాటలు పడాల్సి వస్తుంది. ఇది కన్యారాశి వారిని అత్యంత బలంగా కుదిపేసే ఒక మానసిక సంఘటన లాంటిది. ఎదుటివారి జీవితాన్ని చక్కదిద్దే క్రమంలో మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్నారు. ఈ రోజు మీ నిజాయితీకి ఎదురైన అవమానాలను, మీ నిస్వార్థ సేవను తొక్కేస్తూ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిలువున ముంచేస్తున్న కనపడని బంధువులు, ఒక బంధం మిమ్మల్ని ఎంత నరకానికి గురిచేసింది. నకిలీ స్నేహితులు, వీరి ముసుగులను పూర్తిగా మీకు నేను చూపించబోతున్నాను. అలాగే ఈ వీడియో మధ్యలో అలాగే చివరిలో మీరు ఊహించని కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. వాటిని నేను ముందు చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లేదంటే చాలా విషయాలు మీకు అర్థం కావు. పూర్తి భక్తితో మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి మరియు కామెంట్ సెక్షన్ లో ఆ దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి. అలాగే మహాలక్ష్మి దేవి యొక్క ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలి అనుకుంటే జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. భక్తి విశ్వాసాలు ఉన్న వారిపై ఆ జగన్మాత అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీ రాశి అధిపతి బుధగ్రహం. అపారమైన విశ్లేషణ శక్తి, పక్కా ప్రణాళికలు, నిజాయితీ మరియు ఎంతైనా కష్టపడే తత్వం మీ జన్మసిద్ధమైన బలం. ఎవరు అడగకపోయినా ముందుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని మరి పరిష్కరించే మీ సేవా గుణాన్ని ప్రపంచం మీ బలహీనతగా భావించింది. మీతో చాకరీ మొత్తం చేపించుకుంటుంది. అవును, మీ కష్టార్జితానికి రావాల్సిన పేరును, గుర్తింపును ఇతరులు ఎప్పటి నుండో దోచుకుంటూనే ఉన్నారు. మీరేంటో బయట వ్యక్తులకి కూడా పూర్తిగా తెలియదు. మీలో ఉన్న సామర్థ్యం వాటిని వారు గుర్తించలేకపోతున్నారు. అయితే ఎవరు ఏం చేసినా వారిని ఏమీ అనలేక బాధను మీ గుండెల్లో దాచుకుంటూ ఎంతగానో కుమిలి పోతున్నారు. మీ ఆత్మగౌరవ పోరాటానికి, మీ అంతరంగ వేదనకు కాలం ఇప్పుడు ఒక అంతిమమైన తీర్పు ఇవ్వబోతుంది. మీ జీవితాన్ని నాశనం చేయడానికి మీ శత్రువులు పన్నిన రహస్య కుట్రలను, మీ దయాగుణాన్ని అవకాశంగా తీసుకున్న నకిలీ మనుషుల అసలు స్వరూపాన్ని బట్టబయలు చేయబోతుంది. అవును, నా మాటలు నిజం. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని శ్రద్ధగా వినండి. ఈ తీవ్రమైన రుణ, రోగ, శత్రు భయాలను సమూలంగా భస్మం చేసే అత్యంత ప్రామాణికమైన శాస్త్రీయ పరిహారాలను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండి శ్రద్ధగా వినండి. కన్యారాశి స్నేహితులారా, మీకు గుర్తుందా? గతంలో మీరు ఎంతో ఉత్సాహంగా ప్రతి పనిని ఎంతో సమర్థవంతంగా చక్కదిద్దుతూ బాధ్యతలను ఎంతో తేలిగ్గా మోసిన ఆ రోజులు మీకు స్పష్టంగా గుర్తుండే ఉంటాయి. ఎందుకంటే అవి మీకు సంతోషాన్ని ఇచ్చిన క్షణాలు కాబట్టి. కానీ హఠాత్తుగా మీ జీవితంలో ఒక నల్లటి చీకటి ఆవహించినట్లుగా సకలమైన విఘ్నాలు మొదలయ్యాయి. అవును, ధన నష్టం, అనారోగ్యం, కుటుంబాలలో గొడవలు, బంధాలు విడిపోవడం, సరైన పని దొరకకపోవడం, చేసే పని పోవడం, ఇలా చాలానే జరుగుతూ వచ్చాయి. గత కొన్ని సంవత్సరాల నుండి ఇలా జరుగుతుంది. అయితే ఏ కారణం లేకుండా విపరీతంగా ఈ బాధలు ఎక్కువైపోతున్నాయి. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, శరీరం ఏదో తీవ్రమైన సమస్యకు గురైనట్లు మీకు అనిపించడం, కడుపుకు సంబంధించిన సమస్యలు, తలకు సంబంధించిన సమస్యలు, మీరు గతంలో కన్నా ఇప్పుడు మందులు వాడడం బాగా ఎక్కువైంది. అవునా కాదా? అలాగే మీ కుటుంబంలో కూడా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మీరు ఏ విధంగా అయితే మీ కుటుంబాన్ని చూడాలి అనుకున్నారో ఊహించని రీతిలో అవన్నీ తలక్రిందులయ్యాయి. మీరు రూపాయి పొదుపు చేసినా ఇతరులను నమ్మి చేబదులు ఇవ్వడం వల్ల, మధ్యలో పూచీకత్తుగా ఉండడం వల్ల, అధికమైన ఖర్చులు చేయడం వల్ల చాలానే కోల్పోయారు. కష్టం ఎక్కువ అవుతుంది, ధనం మాత్రం మీ చేతిలో నిలవడం లేదు. ఎందుకు నిలుస్తుంది? మీకు ధనం పట్ల ఏమాత్రం గౌరవం లేదు కదా. మీరు ప్రాణంగా చూసుకున్న బంధాలలో మీరు సరిదిద్దాలని చెప్పిన ఒక చిన్న మాటే కొండంత అగాధాన్ని సృష్టించింది. వారు మీపై ఎప్పుడు వంకలు పెడతారు.
నిందలు వేస్తారు. వేరే వారితో గొడవలు అయినా మధ్యలో మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. అయితే ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. మిమ్మల్ని మానసికంగా భయపెట్టడానికి, నిలువున కొంగదీయడానికి ఇద్దరు స్త్రీలు, అలాగే ఒక అహంకారం గల వ్యక్తి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారు మీకు దూరంగా ఉంటారు. అయితే మీ ప్రతి కదలికలను, మీ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనే విషయాలను రహస్యంగా తెలుసుకుంటాడు. మీ ఇంటి వైపు నిరంతరం ఏం జరుగుతుందో వారికి తెలుస్తూనే ఉంటాయి. అలాగే మీ ఇంటిపై విపరీతమైన చెడు దృష్టిని, అలాగే వారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటిని చూస్తూ తన చెడు దృష్టిని, విషపూరితమైన చూపులను మీ ఇంట్లోకి ప్రసరింపజేస్తున్నారు. ఎందుకంటే మీరు సంతోషంగా ఉండడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇలాంటి వారు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా పెళ్లైన దంపతులు ఎప్పుడూ గొడవ పడి విడిపోతారా అని చూస్తున్నారు. అలాగే మీ పిల్లలు ఎప్పటికీ పైకి రాకూడదని, ఎప్పుడూ కష్టాలు అనుభవిస్తూ తమ కాళ్ల కిందే ఉండాలని వారు కుట్రలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకంటే వారి కుటుంబం మీ కుటుంబం అంతా మంచిది కాదు. వారు మీలాగా కలిసి ఉండడం లేదు. ఎప్పుడు వారు గొడవ పడుతూనే ఉంటారు. కాబట్టి ఎదుటివారు కూడా అలాగే అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే వారి చెడు దృష్టి ప్రభావం మీపై పడడం వల్లే ఇంట్లో అనుకోని కలతలు, అశాంతి మొదలయ్యాయి. అయితే ఇది బయట వ్యక్తులకి ఇంకా తెలియదు. మీ మనసులో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఏంటి గతంలో అంతా అద్భుతంగా ఉండేది, ఇప్పుడు ఏంటి అసలు ఏది కలిసి రావడం లేదు? ఎంత కష్టపడినా ధనలక్ష్మి ఇంట్లో ఎందుకు నిలవడం లేదు? సంపాదించిన డబ్బు అంతా ఇటుపోతుంది అని మీకు తరచూ అనిపిస్తుందా? అయితే వినండి, దీని వెనుక ఉన్న అసలు కారణం మీ శత్రువులు మీపై అత్యంత రహస్యంగా చేయించిన నరదృష్టి మరియు చెడు ప్రయోగాలే కారణం. అవును, మిమ్మల్ని ఎలాగైనా కిందకి దిగజార్చాలని, మీరు మానసికంగా కుంగిపోవాలని, మీ మంచి పేరు పోవాలని, మిమ్మల్ని ఒంటరిని చేయాలని ఈ ప్రయోగాలను వారు ఎప్పటి నుండో ప్రయోగించారు. కానీ ఇక్కడే ఒక అత్యంత విచిత్రమైన సంఘటన జరిగింది. దైవికమైన మలుపు సంభవించింది. ఆ చెడు ప్రయోగాలు చేయించిన మీ శత్రువులు ఏమనుకున్నారంటే, వీరిపై ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని చేస్తున్నా వీరు ఇంకా ధైర్యంగా నిలబడి సమాజంలో నవ్వుతూనే తిరుగుతున్నారు, ఏది జరగలేదు, డబ్బులు మొత్తం వృధా చేసుకున్నాము అని వాటిని అంతటితో ఆపి ఇక వదిలేశారు. కానీ ఇక్కడ అసలు నిజం ఏమిటంటే, ఆ దుష్ట ప్రభావాలు మీపై లోపల పనిచేశాయి, మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. కాకపోతే కన్యారాశి వారు బయటకు తమ కన్నీళ్లను ఎవరికీ చూపించరు. ఎంత బాధ వచ్చినా ఒంటరిగానే ఏడుస్తారు తప్ప ఎదుటివారి ముందు నవ్వుతూనే ఉంటారు, తమ బాధను చెప్పరు. దైవం మీ వెనకాల ఉంది కాబట్టే ఆ విషపూరితమైన శక్తులు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయలేకపోయాయి. అవును, మిమ్మల్ని సంపూర్ణంగా పతనం కాకుండా అడ్డుకున్నది మీ వెనుక ఉన్న పితృదేవతల దీవెనలు, మీ నిస్వార్థ సేవ ఫలం మరియు దైవానుగ్రహమే. శత్రువు మీ ప్రతిష్టను, మీ ఆర్థిక స్థిరత్వాన్ని, మీ కుటుంబాన్ని దెబ్బతీయడానికి ఎప్పటి నుండో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే ఆ దైవ బలమే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది. ఆ చెడు ప్రయోగాలు పూర్తి స్థాయిలో మీపై పడకుండా దైవమే రక్షించింది. ఒకవేళ దైవిక కవచం మీ వెనుక లేకపోతే మీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో ఊహించడానికే గుండెలు పగిలిపోతాయి. మీరు అనుభవించిన అప్పుల బాధలు, శారీరక నొప్పులు కేవలం ముందస్తు చిన్న హెచ్చరికలు మాత్రమే. అవును, వాటి వల్ల మీ మనశ్శాంతి కోల్పోయారు. కుటుంబంలో కూడా అనారోగ్యం మొదలయ్యింది. ఆ మాట నిజమే. కానీ మీరు పూర్తి స్థాయిలో కింద అయితే పడిపోలేదు. మీ శత్రువుల ప్లాన్ చేసిన ఘోరమైన వినాశనానికి మీరు సమాజంలో తలదించుకొని ఆర్థికంగా ఎప్పుడో కూలిపోయేవారు. కలలో కూడా ఊహించుకోలేని ఆ ఘోర పతనం నుండి కాలమే మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆ చెడు ప్రయోగాల యొక్క నెగిటివ్ ఎనర్జీ ఇంకా మీ పరిసరాల్లో తిరుగుతూనే ఉంది, మీ చుట్టూ కూడా ఉంది. గతంలో మీ చేతి దాకా వచ్చిన డబ్బు, అలాగే పెద్ద మొత్తాలు, కష్టాలు మొత్తం తీరిపోయాయి. అనుకున్న పనులు మొత్తం నీళ్ళలాగా మీ చేతిలోంచి చేజారిపోయాయి. మీకు గుర్తుందా? వాటి వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. మీరు అందరికీ మంచి చేశారు నిజమే, కానీ ఆ మంచితనమే వారికి లోకమైంది. వీటిని అనుభవిస్తున్న సమయంలోనే దేవుడు మీకు అంతర్గతంగా హెచ్చరికలు పంపుతూనే ఉన్నాడు. ఏదైనా నష్టం జరిగే ముందు మీ మనసులో ఏదో అలజడి మొదలవుతుంది. కానీ మీరు మొహమాటానికి పోయి కాదనలేక మళ్లీ మోసపోయి కష్టాలను నెత్తికెత్తుకుంటున్నారు. మీ జీవితంలోకి మళ్లీ వస్తున్న ఈ అశాంతికి మరో ప్రధాన కారణం మీ చుట్టూ ఉన్న మోసపూరితమైన వ్యక్తులు. మీ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకుంటారు, సలహాలు తీసుకుంటారు, డబ్బు సహాయం పొందుతారు. తీరా వారి పని అయిపోయాక మీ ముఖం ముందే తలుపులు వేసేస్తారు. బయటే కాదు, మీ ఇంట్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. తోబుట్టువులతో లేదా దగ్గరి బంధువులతో డబ్బుకు సంబంధించిన, అలాగే మాటకు సంబంధించిన విషయంలో తీవ్రమైన భేదాలు వచ్చాయి. అలాగే మీ రహస్య శత్రువులు మీ అలవాట్లని ఆయుధంగా ఎలా మార్చుకుంటున్నారో వినండి. కన్యారాశి వారు ప్రతి విషయంలో నిజాయితీగా పర్ఫెక్ట్ గా ఉండాలని చూస్తారు. అవసరమైతే ₹1 వదిలేస్తారు తప్ప ఎదుటివారి రూపాయికి ఆశపడరు.
శత్రువు మీ ఈ గుణాన్ని పట్టుకొని మీరు ఎవరితోనూ కలవరు, అందరినీ శాసిస్తారు, మీకు అహంకారం ఎక్కువ, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అంటే మీరు అందరిపై అహంకారాన్ని ప్రదర్శిస్తారు అన్నట్లుగా మీపై చెడు ప్రభావం చేస్తున్నారు. మీరు బాధలో ఉన్నప్పుడు కొద్దిగా సానుభూతి నటిస్తూ మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక ప్రణాళికలు లాగి తర్వాత నలుగురిలో పెట్టి మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. మీరు అనుభవించే అతిపెద్ద సమస్య అతిగా విశ్లేషించడం మరియు ప్రతి ఒక్కరి నుంచి పరిపూర్ణతను ఆశించడం. ఎదుటివారు మీలాగా నిజాయితీగా ఉండాలనే సత్యాన్ని గుర్తించక మీ మనసును మీరే గాయపరుచుకుంటున్నారు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీరు తెలియకుండా చేస్తున్న తప్పుల గురించి చెప్తాను, వినండి. పూజలు చేస్తున్నారు, గుళ్ళకు వెళ్తున్నారు అప్పుడప్పుడు, కానీ మనసులో మాత్రం భవిష్యత్తు గురించి భయాలు, అనుమానాలు నడుస్తూనే ఉన్నాయి. సంపూర్ణ శరణాగతి లేకుండా చేసే పూజలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో కొన్ని మార్పులు గమనించండి. వంటింట్లో గాని లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల. అంటే మీరు అక్కడికి వెళ్లిన తరువాత మీకు తీవ్రమైన అశాంతి కలగడం, అసలు ఏం జరుగుతుందో తెలియక చిరాకుగా ఉండడం. ఇలా జరుగుతున్నాయి అంటే అక్కడ మీ దరిద్రాన్ని పెంచుతున్నాయి అని అర్థం. కాబట్టి అలాంటి చోట్ల ఉండవలసిన వస్తువులను మాత్రమే ఉంచండి, అవసరం లేని వాటిని బయట పారేయండి. మీ ఆర్థిక నష్టాలకు కారణం మీ సంపాదన లేకపోవడం కాదు, అవసరం లేని వారికి సహాయం చేసి ఇంట్లో అవసరం లేని వాటికి కూడా ఖర్చులు ఎక్కువగా చేయడం. ఇలాంటి అలవాట్ల వల్ల లక్ష్మీదేవి నిలవదు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి 10 సమస్యలను నెత్తి మీద వేసుకుని వాటన్నిటినీ మీరే చక్కదిద్దాలనుకోవడం కన్యారాశి వారు చేసే అతిపెద్ద పొరపాటు. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితిని, మీ గౌరవాన్ని నిలబెట్టడానికి విశ్వం ఒక కొత్త తలుపును తెరవబోతుంది. నిలిచిపోయిన పనులు, రావలసిన డబ్బు, కొత్త ఆదాయ మార్గాలు రావడం మీరు చూస్తారు. కానీ దైవం విధించే ఒకే ఒక కఠినమైన షరతు, ఇకపై మీ ప్రణాళికలు, మీ ఆదాయం గురించి ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరికైనా గాని డబ్బు ఉచితంగా పంచవద్దు. అలాగే ఈ రోజుల్లో మౌనమే మీ రక్షణ కవచం. అయితే ఇక్కడ మీకు ఒక కఠినమైన పరీక్ష రాబోతుంది. గ్రహాల గతిలో రాహు మాయాజాలం, శనిదేవుని యొక్క వక్రదృష్టి, కుజుని యొక్క తీవ్రమైన ప్రభావం ఏకకాలంలో పడబోతున్నాయి. ఇది కుటుంబంలో చిన్న చిన్న మాటలకే తీవ్రమైన అపార్థాలు రావడం, దంపతుల మధ్య అనుమానాలు పెరగడం, పిల్లలు మీ మాట వినకుండా మీకు ఎదురు సమాధానం చెప్పడం, ఇలా జరగవచ్చు. అయితే గతంలో మీ మంచితనాన్ని వాడుకొని మీ మనసును ముక్కలు చేసి వెళ్లిపోయిన ఒక బంధం మళ్లీ పశ్చాత్తాపంతో మీ గుమ్మం ముందుకు రాబోతుంది. అవును, మీరు వింటున్నది నిజం. మీరు వద్దు అనుకుని వెళ్లిపోయిన బంధం, లేదా మీతో గొడవపడి ఏదైనా ఒక సందర్భంలో మిమ్మల్ని వీడి వెళ్లిపోయిన బంధం, ఆ తరువాత అది పూర్తిగా దూరం అయ్యింది అనుకున్న ఆ బంధం తిరిగి మీ వైపు రాబోతుంది. కానీ గుర్తుంచుకోండి, కన్నీళ్లకు కరిగిపోయి మీ ఆత్మగౌరవాన్ని మళ్లీ వారి కాళ్ళ దగ్గర పెట్టవద్దు. దేవుడు మీ జీవితంలో ఒక పెద్ద విజయాన్ని ఇవ్వబోయే ముందు మీ శక్తిని పీల్చేసే విషపూరితమైన బంధాలను మీ నుండి దూరం చేస్తాడు. అవును, వెళ్లేవారిని వెళ్లిపోనివ్వండి, ఎందుకంటే వీరి వల్ల మీకు భవిష్యత్తు లేదు. వీరిని ఇంకా నమ్మితే మీరు ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం కూడా ఉండదు, మరింత దిగజారిపోతారు. అవును, మీరు భవిష్యత్తులో పైకి ఎదగాలి, మీరు అనుకున్న స్థాయికి మీరు త్వరగా చేరాలి అంటే ఇలాంటి బంధాలు మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని వెంటనే విడిచిపెట్టాలి. బంగారం నిప్పులో కాలితేనే ఆభరణం అవుతుంది. ఈ కష్టాలు మిమ్మల్ని వజ్రంలాగా మార్చడానికి, తీర్చిదిద్దడానికే వచ్చాయి అని గుర్తుపెట్టుకోండి. అయితే పెళ్లి కాకుండా అలాగే పెళ్లి సంబంధాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయిన కొన్ని సంబంధాలు అకస్మాత్తుగా మళ్లీ రావడం చూస్తారు. అవును, ఈ వెళ్లిపోయిన సంబంధాలు కూడా ఒక చిన్న మాట పట్టింపుతో అలా దూరమయ్యాయి. అయితే దేవుని యొక్క ఆశీస్సులతో మళ్లీ ఆ బంధం తిరిగి రాబోతుంది. మీరు కూడా కోరుకున్నది అదే కదా. అలాగే దాంపత్యంలో వచ్చే చిన్న చిన్న గొడవలను పెద్దవి చేసుకోకుండా దేవునిపై పూర్తి నమ్మకం ఉంచి వాటిని పరిష్కరించుకోవాలి. అవును, గొడవ పెద్దది అవుతుంది అనుకున్నప్పుడు మౌనంగా ఉండడం చాలా ముఖ్యం. అలాగే కుటుంబంలో కూడా మిమ్మల్ని నిందించడం జరిగే అవకాశం ఉంది. అవును, అంటే మీరు చేయని తప్పులకు కూడా ఇంట్లో వారి చేత నిందలు పడాల్సి వస్తుంది. అయితే వారు కోపంలో ఇలాంటి మాటలను అంటారు. వారు కావాలని ఇలా చేయలేకపోయినా వేరే వాళ్ళ మాటల వల్ల, వేరే వాళ్ళను చూసి మిమ్మల్ని కూడా తప్పు పట్టడం జరుగుతుంది. అవును, డబ్బు విషయంలో కూడా మీకు మీ ఇంట్లోని వారికి చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. డబ్బు మాకు పూర్తిగా ఇవ్వడం లేదు, లేదా మా కోసం ఖర్చు చేయడం లేదు, అంతా నీ కోసమే వాడుకుంటున్నావు. మేము ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాము, కానీ మీకు కొంచెం కూడా కృతజ్ఞతా భావం లేదు, నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు. ఇలాంటి మాటలు మీరు ఎక్కువగా వినే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కేవలం
కేవలం తాత్కాలికం అని మాత్రమే అనుకోండి. ఎందుకంటే మీ జీవితం పూర్తి దశలో మారబోతుంది. గ్రహాలన్నీ కలిసి మీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాయి. ఆ దేవుడు మీ శత్రువులు చేసిన కుట్రలను, వారు చేసిన చెడు ప్రయోగాలను పూర్తిగా మీ వద్దకు రాకుండా మధ్యలోనే ఆపేశారు. అయితే అలాంటివి ఇంకా మీ చుట్టూ ఉన్నాయి. వాటిని పూర్తిగా తొలగించాలి అంటే మీకున్న ఏకైక మార్గం దేవుని పైన పూర్తి భక్తిని చూపించడం మాత్రమే. అవును, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి తలుచుకుంటున్నారు అంటే అది నిజమైన భక్తి కాదు. మీ సమస్యలు తొలగడానికి మీరు ఎంచుకుంటున్న ఒక షార్ట్ కట్ లాంటిది. అవును, మీరు ఎలాంటి పరిస్థితులలో అయినా ఉండవచ్చు, కానీ దైవం మీద భక్తి మీకు ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి. అలాగే పూర్తి నమ్మకం ఉండాలి. అప్పుడే మీకు పూర్తి ఫలితం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పక్కవారు చేసే తప్పుల్లో సహాయం చేయకుండా మీ పని మీరు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కన్యారాశి వారి జీవితంలో ఏం జరుగుతుంది అంటే వారు చేసే తప్పులకు కాదు, పక్కన చేసే వారి తప్పులకే ఎక్కువగా నిందలు పడాల్సి వస్తుంది. అవును, తప్పులను వారు చేసి నిందలు మాత్రం మీపై పడేలా కొన్ని పుకార్లను సృష్టించి అందరిలో మీరు చెడు వ్యక్తిగా మీపైన ముద్ర వేస్తారు. కాబట్టి అలాంటి బంధాలను పూర్తిగా తెంచుకోవాలి. అవి మీకు కొంచెం కష్టంగా ఉండవచ్చు, ఎందుకంటే అలాంటి బంధాలు మీకు నచ్చుతాయి, కానీ వాటిని మీరు కొనసాగిస్తే మాత్రం పూర్తిగా ఇబ్బందులో పడతారు. భవిష్యత్తు చాలా నరకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మీరు విన్న ఈ శత్రు దోషాలు, రుణబాధలు, మానసిక అశాంతి సమూలంగా తొలగిపోవడానికి కన్యారాశి వారు ఆచరించవలసిన కొన్ని దివ్యమైన శాస్త్రీయ పరిహారాలను ఇక్కడ నేను మీకు అందిస్తున్నాను. వీటిని పూర్తి భక్తితో శ్రద్ధగా పాటించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ముందుగా మీరు చేయవలసినది గోసేవ మరియు జంతువులకు ఆహారం పెట్టడం. ప్రతి బుధవారం ఉదయం ఆవుకు స్వయంగా పచ్చగడ్డిని తినిపించండి. ఇది బుధగ్రహ దోషాలను, పితృశాపాలను తక్షణమే భస్మం చేస్తుంది. అలాగే జంతువులకు, పక్షులకు నీటిని, ధాన్యాన్ని, ఆహారాన్ని అందించండి. ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఒక కర్పూరం బిళ్ళపై 2 లవంగాలు ఉంచి వెలిగించి ఆ పొగను ఇల్లంతా చూపించండి. ఇది మీ ఇంట్లోకి వచ్చిన నరదృష్టిని, మీ ఒంట్లో ఉన్న ఒత్తిడిని పూర్తిగా తొలగిస్తుంది. అలాగే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రాతి ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో కాళ్ళు కడుక్కోవడం వల్ల శరీరంలోని నరాల బలహీనత తగ్గి నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. అలాగే ప్రతి బుధవారం సంకటనాశన గణపతి స్తోత్రం చదవడం లేదా వినడం చేయండి. వ్యాపార, ఉద్యోగ స్థలంలో ఉత్తర దిశను శుభ్రంగా ఉంచి చిన్న రాగి పాత్రలో నీరు ఉంచండి. మీరు చేసే పూజలు, పరిహారాల గురించి ఎవరికీ చెప్పకుండా మౌనంగా వాటిని పూర్తి చేయండి. అవును, దేవునిపై భక్తి దేవునికి మీకు మధ్య ఉండాలి. మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి పక్క వాళ్ళ విషయాలను పక్కన పెట్టేయండి. మీ సమయాన్ని ఎదుటివారి కోసం వృధా చేసుకోకుండా మీ కోసం ఉపయోగించుకుంటే కన్యారాశి వారి జీవితం మరొక స్థాయిలో ఉంటుంది. అవును, మీ బంధువులు, శత్రువులు అందరూ కూడా వారి తలను మీ ముందు ఉంచుతారు. అవసరమైతే మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడరు. అంతటి సంపద మీకు రాబోతుంది. మీకు అపారమైన ధనం, అలాగే సమాజంలో విపరీతమైన గౌరవం పెరగబోతున్నాయి. అయితే ఈ చిన్న చిన్న తప్పుల వల్ల వాటిని మీ చేతి నుండి చేజారిపోయేలా చేసుకోకండి. మీరు కాచిన కన్నీళ్లు, భరించిన అవమానాలు అవేమీ వృధాగా పోవు. దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారి నోళ్లు మూతపడే రోజులు చాలా దగ్గర పడ్డాయి. మీ ఓర్పుకు శ్రీ మహావిష్ణువు, పరమశివుడు ఇచ్చే మహాబహుమతి రాబోతుంది. భయాన్ని వదిలేసి ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీ సొంతం కాబోతుంది. కాబట్టి పూర్తి భక్తితో ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై ఎల్లప్పుడూ ఉండాలి, మా కుటుంబాన్ని రక్షించు అని కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే వారి కుటుంబం ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు వారిని నమ్మిన వారిని ఎట్టి పరిస్థితులలోనూ కష్టాలలోకి నెట్టడు. గుర్తుపెట్టుకోండి, మీ భక్తిని చూపించండి. మీకు అంతా శుభం జరుగుతుంది.